పులివెందులలో తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించడంతో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అడ్డాలో పులివెందుల జెడ్పీటీసీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ పులివెందులలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగాయని, గత 4 దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గంలో ఏకగ్రీవాలతో అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించేవారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు జరిపించామన్నారు. ఒకరోజు ముందే పులివెందుల ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వ అభ్యర్థి జెడ్పీటీసీ లతారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించినందుకు పులివెందుల ప్రజల రుణం తీర్చుకుంటుందని పేర్కొన్నారు. పులివెందులలో ప్రజలు రాజకీయ స్వేచ్ఛను కోరుకున్నారని, అందుకు నిదర్శనమే ఈ రోజు పులివెందుల జెడ్పీటీసీ లతారెడ్డి విజయమన్నారు. పులివెందుల జెడ్పీటీసీతో పాటు ఒంటిమిట్ట అభ్యర్థి కూడా గెలుపుకు ముందంజలో ఉండడంతో రెండు కూడా టీడీపీ కైవసం చేసుకుంటుందని, ఇప్పటికే లతారెడ్డి విజయం సాధించిన ముద్దు కృష్ణారెడ్డి కూడా ముందంజలో ఉండడం, మరికొద్ది సేపట్లోనే తాను కూడా విజయం సాధిస్తాడని, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ప్రజాస్వామ్యం ఎక్కడ ప్రజాస్వామ్యం జరిగింది అన్ని వాళ్ళు అంటే వైసీపీ ఆరోపిస్తుంది కదా సార్. ఏంటి ఆరోపించేది? వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు. ప్రజాస్వామ్యంగానే జరిగింది ఎన్నిక. జనం వాళ్ళ కాళ్ళకి ఎలాగైతే రేపు మనం జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం, అలాగే అక్కడ పులివెందులలో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది అందరికి. ఊపి వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లు వేశారు. 11 మంది ధైర్యంగా వచ్చి నామినేషన్ వేశారు. అక్కడంటే